అసలు అప్పుడప్పుడు నాకు అనిపిస్తుందండి. నేను ఎందుకు ఈ యూట్యూబ్ చేయాలి? ఎందుకు వెధవలతో తిట్లు తినాలి? ఎందుకు గవర్నమెంట్ కంట్లో పడాలి? వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నానని తెలిసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారో అని ఎందుకు భయపడాలి? అసలు నా పనెందుకు పాడు చేసుకోవాలి? కానీ నాకు మోటివేషన్ రోజు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారే ఇస్తారు. ద వే దే ఆర్ టేకింగ్ అప్ ద అడ్మినిస్ట్రేషన్, వాళ్ళ ప్రతి యాక్షన్ నాలో ఒక కొత్త ఆలోచనని రగిలిస్తదండి. సో యు సీ, ఫర్ ఎగ్జాంపుల్, ఒక మన దేశపు ఉపరాష్ట్రపతి అండి. ఆయన పేరు వెంకయ్య నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి. సో ఈ దేశానికి చీడ ఎక్కడ పట్టింది అని నేను ఆలోచిస్తున్నప్పుడు టక్కుమని ఇతని వీడియో నాకు పొద్దున ఇట్లా యూట్యూబ్లో వచ్చిందండి. ఏంటి తెలుసా? మొన్న ఏబిఎన్ రాధాకృష్ణ అనే ఒక వ్యక్తి వైఎస్ఆర్సీపీలో ఉండే నాయకులు తమ పెళ్ళాలను కూడా చెల్లెళ్ళు అనుకుని ఇంకోనికి ఇచ్చి పెళ్లి చేసి పడేస్తారు జగన్ మాటను యాక్సెప్ట్ చేయడం కోసమని ఏదైతే మాట్లాడాడు, అది మాట్లాడకూడదు, మనం మాట్లాడాడు. దాని గురించి వైసీపీ వాళ్ళు పోయి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఆఫీస్ ఎదుట ధర్నానో ఏదో చేశారు. నిజానికి నాకు అనిపించింది ఏంటంటే, వైసీపీ వాళ్ళలో బలం లేదా, వాళ్ళకు చేత కాదా, లేకపోతే వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ వైసీపీ? మీకు గుర్తుందో లేదో, తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ ఎవడో ఒకడు మహా ఛానల్లో తప్పుడు మాటలు మాట్లాడని ఆఫీస్ మీదికి పడి ధ్వంసం చేసి వాడి విగ్గుడిపోయేలా కొట్టొచ్చారు. ఎందుకు? ఆ భయం ఎందుకు కలిగించారు? మాట్లాడేటప్పుడు కుటుంబ వ్యవహారాల గురించి మాట్లాడేటప్పుడు పద్ధతిగా ఆలోచించి మాట్లాడాలని. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ చెప్పుకుంటుంటారు, మేము జగన్ అభిమానులం, రాజశేఖర్ రెడ్డి ఇలాంటి ధైర్యవంతులం. బొచ్చుంది ధైర్యం వీళ్ళకి, జీరో క్యాపబిలిటీస్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీదికి వెళ్ళినప్పుడు వాళ్ళని పోలీసులు ఆపుండొచ్చు, ప్రభుత్వాలు ఆపుండొచ్చు, ఒక వ్యవస్థ ఆపుండొచ్చు. కానీ మీ వర్షన్ కరెక్ట్ అయినప్పుడు మీరు చూపించిన తెగువ సరిపోలేదు. ఇది నా పర్సనల్ అభిప్రాయం. బట్ ఓకే, అది మీ కేపబిలిటీస్, యువర్ స్థాయి. ఆ విషయం జరిగిన తర్వాత, అంటే ఈ మొత్తం ఎపిసోడ్ జరిగిన తర్వాత ఒకడు మైక్ తీసుకెళ్ళి వెంకయ్య నాయుడు నోటి దగ్గర పెట్టారు. ఏమన్నాడు వెంకయ్య నాయుడు? ఏమన్నాడంటే, ఏదైనా కానీ మీడియా మీద దాడి సరికాదు అన్నాడు. నాకు తెలిసి అతనికి 80 పైన ఉంటాయేమో. అంటే వీళ్ళు ఏంటంటే, వీళ్ళు ఇండల్లో ఆడవాళ్ళని అనిపించుకొని సమాజంలో అటువంటి మాటలు విన్నప్పుడు, ఇవన్నీ కామనే, ఇవన్నీ ఏం కాదా, కానీ మీరు పోయి మీడియా మీద కొట్టకూడదు అంటే, సార్ మీకు అలవాటు, వినటానికి మాకు అలవాటు కాదు. మీరు రాజకీయాల్లో మీ మీద ఎవడు పడితే వాడు ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారేమో. ఇప్పుడు మీ ఇంట్లో ఆడవాళ్ళని టార్గెట్ చేస్తుండొచ్చు, వాడిని మీరు చాలా పాజిటివ్ కోణంలో చూస్తుండొచ్చు. కానీ జనం వింటే మాత్రం చాలా ఇరిటేట్ అవుతారు, రియాక్ట్ అవుతారు. అది మీకైనా ఇంకొకటికైనా. ఒక ఉపరాష్ట్రపతి పదవిలో మీరు కొన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత యూ షుడ్ యాక్ట్ రేషనల్లీ. మీరు ఏం చెప్పుండాలి? ఏబిఎన్ రాధాకృష్ణది తప్పు, దాన్ని హ్యాండిల్ చేయలేకపోవటం వీళ్ళ తప్పు అని అనుంటే బాగుండేది. ఇప్పుడు జయప్రకాష్ నారాయణ్, ఇతను మేధావి అని చెప్పుకోబడుతూ కొన్ని దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ మీద చెదపురుగులా పట్టుకొని పీడిస్తున్న ఒక వ్యక్తి ఇతను ఏంటంటే, ఎప్పుడో నేను పుట్టనప్పుడు, మీరు పుట్టనప్పుడు, అప్పుడెప్పుడో ఐఏఎస్ పదవి చేశాడంట. ఎప్పుడు? ఎన్టీ రామారావు గారు బతికున్నప్పుడు. ఎందుకు రిజైన్ చేశాడో అతనికి తెలీదు. రిజైన్ చేసిన తర్వాత ఎందుకు రాజకీయాలు మాట్లాడతాడో అర్థం కాదు. సరే, మాట్లాడతాడు, పార్టీ సైడ్ తీసుకుంటాడు, తీసుకున్నాడు. పార్టీలో చేరి తీసుకో. పార్టీ బయట ఉండి తీసుకోవటం వల్ల నీకేమొస్తుంది? డబ్బులు ఇస్తారా? మర్యాద ఇస్తారా? లేదా నీకేమైనా పనులు చేసి పెడతారా? నాకు తెలిసి మీరు ఏ కాంట్రాక్ట్లు కూడా చేసుకునే స్థాయి కానీ అట్లాంటివి ఏం చేయరు మీరు. మరి ఏంటి? జస్ట్ కులాభిమానమా? కులాన్ని ఎంటేసుకొని తిరుగుతున్నారా? అసలు మీరు మేధావి అని చెప్పుకుంటూ మాట్లాడే మాటలు ఏవైనా ఒక వ్యాలిడేషన్ ఉన్నాయా? నిన్న మీరు మాట్లాడిన ఏబిఎన్లో మీ డిబేట్ని నేను కొంతవరకు గమనించాను. ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలైపోయింది. నాకు అర్థమైంది, ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలు అయిపోయిందని. ముసలోళ్ళు అయిపోయినాక చెప్తున్నారు, మేము ఇప్పుడే చెప్తున్నాం. 10th క్లాస్ కుర్రోడికి కూడా తెలుసు ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలు అయిపోయిందని. చాలా రోజుల నుంచి మేము కూడా చెప్తున్నాం కదా ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలు అయిపోయిందని. 2014కి ముందు పరిస్థితి, 2014 తర్వాత పరిస్థితి మాట్లాడదాం మనం. 2014 చాలా ఇర్రేషనల్గా రాష్ట్రం డివైడ్ చేయబడింది. ఏ రోజైనా డిబేట్లో నువ్వు ఈ విషయం మాట్లాడావా? తెలంగాణకు ఎక్కువ సంపద, ఆంధ్రప్రదేశ్కి తక్కువ సంపద వచ్చింది. ఏనాడన్నా డిబేట్లో మాట్లాడావా? 2014 తర్వాత ఆంధ్రప్రదేశ్కి రాష్ట్ర రాజధాని అవసరం వచ్చింది. రాజధాని అంటే పరిపాలన యంత్రాంగం
ఎకనామిక్ డెవలప్మెంట్ ఉండే ఒక ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని బూస్ట్ చేస్తారు. ఆ విషయం ఐఏఎస్గా పనిచేసింది నీకు తెలుసు కదా, నాకు తెలిసినప్పుడు నీకు తెలీదా? అటువంటి నువ్వు అమరావతి అనే ఒక రాంగ్ చాయిస్ని చంద్రబాబుని ఖండించావా? ఖండించలేదు. ఖండించకపోగా దాంట్లో డంప్ చేస్తున్న డబ్బుకు అకౌంటబిలిటీ అడిగావా? ఈ రోజుకు అమరావతి పేరు మీద దాదాపు 60 నుంచి 70,000 కోట్ల రూపాయలు కాంపౌండెడ్ ఇంట్రెస్ట్లన్నీ కలుపుకుంటే దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు 2014 నుంచి ఈ రోజు వరకు ఇన్వెస్ట్ చేశారు కదా. మన ఆంధ్రప్రదేశ్ అప్పు ఒక 7 లక్షల కోట్లు అన్నీ కలుపుకుంటే దాంట్లో 1,00,000 కోట్లు అమరావతి మట్టిలో ఉన్నాయి కదా. ఏ రోజన్నా అడిగావా? చంద్రబాబు నాయుడు గారు 2014లో ఏం చెప్పారు? సంపద సృష్టి. 2024లో ఏం చెప్పారు? సంపద సృష్టి. ఏ రోజన్నా ఏం సంపద సృష్టించారు బాబు గారు అని అడిగావా? పప్పు బెల్లాలు తాయిలాలు, ప్రజలకు పప్పు బెల్లాలు తాయిలాలు పంచి పెట్టకూడదు. నువ్వు ఇంట్లో కడుపు నిండా అన్నం తింటే సరిపా. నీ ఇంటి కార్ డ్రైవర్ కానీ, నీ ఇంటి తోటమాలి కానీ, నీ ఇంట్లో కసువులు ఉడిచే పని మనిషి కానీ వాళ్ళు తింటున్నారా లేదా నువ్వు అడగవు. వాళ్ళను ప్రభుత్వం ఆడుకుంటే నువ్వు భరించలేవు. అసలు చదువు లేని వ్యక్తులు కూడా మాట్లాడినంత నీచంగా నువ్వు మాట్లాడావు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. మీ బాబు గారు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది కదా, టెక్నాలజీని కొనుక్కునే శక్తి ఉంది కదా. తాయిలాలు ఇవ్వద్దు అని చెప్పే బదులు ఎవరు అర్హులో, ఎవరికి అర్హత లేదో వాళ్ళని ఐడెంటిఫై చేసే టెక్నాలజీ ఉంది. ఆ టెక్నాలజీని వాడి అర్హత లేని వాళ్ళని తీసి పక్కన పారేసి అర్హత ఉన్న వాళ్ళకు మాత్రమే ప్రభుత్వ పథకాలు అందేలా చేయమని చెప్పటానికి కూడా నీకు వెన్నుపూస రాలేదా? ఐఎమ్ స్ట్రైట్లీ ఆస్కింగ్ యూ. ఎందుకు అడుగుతున్నానంటే, నువ్వు నిజం మాట్లాడావు, కానీ నిజానికి 2 కాయిన్స్, 2 సైడ్స్ ఆఫ్ ద కాయిన్ ఉంది కదా. ఎందుకు 2 సైడ్స్ మాట్లాడేది? ఓన్లీ 1 సైడ్ ఎందుకు మాట్లాడావు? జగన్ని అనటానికి నువ్వు చూపించిన ఉత్సాహం చంద్రబాబును ఎందుకు అనలేదు? ఇద్దరూ రాష్ట్రానికి సమానమైన డ్యామేజ్. ఒకరు అనవసరమైన ఒక పెద్ద విషయాన్ని మొదలుపెట్టాడు, ఒకరు దాన్ని సాల్వ్ చేయకుండా వెళ్ళిపోయాడు. మళ్ళీ అమరావతి పేరు మీద దందా. నీకు కామన్ సెన్స్ ఉంది కదా. నువ్వు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నావు కదా. మ్యావిగన్, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అనేది ఒక రైట్ చాయిసా, రాంగ్ చాయిసా? విత్ ప్రూఫ్స్, విత్ పాయింట్స్ మాట్లాడగలవా? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఏంటి సమస్య ప్రాంతానికి? గుంటూరులో ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారు, విజయవాడలో గొప్ప ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారు, మచిలీపట్నంలో పోర్ట్ ఉంది, పోర్టు బేస్డ్ ఎకానమీ ఉంది. ఇవాళ గ్లోబల్లో అన్ని ఐటీ కంపెనీల్లో పిట్టల్ని పీకి పారేస్తున్నాడు జాబులు. అంటే ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేయాలి? అమరావతి దగ్గరికి వచ్చి బజ్జీలు వేసుకోవాలా? ఇప్పుడు విజయవాడలో ఇండస్ట్రీస్ ఉన్నాయి, గుంటూరులో ఇండస్ట్రీస్ ఉన్నాయి, మచిలీపట్నంలో పోర్ట్ ఉంది, సౌత్ ఈస్ట్ ఏషియా కనెక్టివిటీ ఉంది, ఒక పెద్ద కోస్ట్ లైన్ ఉంది ఆంధ్రప్రదేశ్కి. దాన్ని వాడుకుందామని నీ నోట్లో కోసినా వచ్చిందా మాట? సార్, అధికారులకు ఎంప్లాయీస్కి జీతాలు తగ్గించాలి, తాయిలాలు తగ్గించాలి, అన్నీ తీసుకుపోయి అమరావతి నోట్లో పెట్టాలి. ఏం చేద్దాం మరి? అమరావతికి నిధుల కొరత వస్తే ఒక కృత్రిమమైన ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తారా మీరు ఆంధ్రప్రదేశ్లో? ప్రజలకు డబ్బులు లేవు, మీరు ఏం అడగద్దండి, ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వలేము, అయినా ఇస్తున్నాము, అప్పులు చేసి ఇస్తున్నాము. సంపద సృష్టి అన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఏం సంపద సృష్టించారు? ఎంత సంపద సృష్టించారు? ఎప్పుడు సృష్టిస్తారు? ఎలా సృష్టిస్తారు? ఇంకొక 50 ఏళ్ళు ఇవ్వాలా? చంద్రబాబు నాయుడు గారు ఇంకొక 50-60 సంవత్సరాలు బతికున్నా కూడా ఆ సంపద సృష్టి జరగదు. ఏమంటారంటే ఆయన, ఇదిగో ఇప్పుడు మేము పెట్టుబడి పెడితే రేపు వస్తుంది, ఇదిగో ఇప్పుడు పెట్టుబడి పెడితే రేపు వస్తుంది. అంటే మేము చచ్చిపోవాలి, మేము చచ్చి మా శవాలను పాలరాతి విగ్రహాలతో కట్టిస్తారా? అభివృద్ధి అంటే ఏంటి? ఉన్న జనరేషన్ హ్యాపీగా బ్రతికి నెక్స్ట్ జనరేషన్కి హ్యాపీనెస్ని కదా ట్రాన్స్ఫర్ చేయాలి. ఎప్పుడో ఎవడో రాజు అవ్వాలని చెప్పి మేము మా రక్త మాంసాలు త్యాగాలు చేయాలా? ఈ ఏబిఎన్ ఛానల్ ఏం చేస్తుందంటే, ఒక 10 మంది టీముని పెట్టుకుందండి. వాళ్ళు దాదాపు 70-80 ఏళ్ళు దాటిన వాళ్ళు. ఎక్స్ జర్నలిస్ట్ అంటారు, వాడు ఎప్పుడు జర్నలిజం చేశాడో మనకు తెలియదు. ఎక్స్ ఐఏఎస్ అంటాడు, వాడు ఎందుకు ఐఏఎస్ వదిలేశాడో మనకు తెలియదు. ఎక్స్ జడ్జ్ అంటాడు, వాడు ఎప్పుడు జడ్జి పని చేశాడో ఎక్కడ చేశాడో తెలియదు మనకు. వాళ్ళందరినీ కూర్చోబెడతారు, కూర్చోబెట్టి ఒకడు తల నరికేస్తాను జగన్ అంటాడు, ఒకడు తుగ్లక్ అంటాడు, ఒకడేమో మావిగన్ అని అవుతాడు. అసలు వీళ్ళు రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్తున్నారంటే, దే ఆర్ లిటరల్లీ పథకాలు వద్దు, జీతాలు వద్దు, జీతాల పెంపుదల వద్దు, రాష్ట్రం అడ్మినిస్ట్రేషన్ వద్దు, ల్యాండ్ ఆర్డర్ వద్దు, మనకు నచ్చని వాళ్ళని అరెస్ట్ చేద్దాం, ప్రశ్నించే వాళ్ళని లోపలేద్దాం,
లాస్ట్గా గవర్నమెంట్ ఎంప్లాయీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అది కూడా 2024లో, అంటే ఎలక్షన్ ముందర ఏదో గవర్నమెంట్కు సపోర్ట్ చేశాడంట. దానికి ప్రూఫ్లు ఉన్నాయా లేవా? ఆ అధికారికి చూపించరు, మనకు చూపించరు. డిస్మిస్. ఒక గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగం ఊరికే వస్తుందా అండి? ఊరికే ర్యాండమ్గా వస్తుందా అండి? అది ఎంత కష్టపడి చదువుకుంటే వస్తుందండి? రాజకీయ ఒత్తిళ్ల కోసం ఒక గ్రూప్ 2 ఎంప్లాయీని, గ్రూప్ 1 ఎంప్లాయీని తీసేస్తారా? అంటే ఒక జ్యుడిషియరీ ఈ విషయాన్ని తీసుకుంటే, టేకప్ చేస్తే గౌరవం పోతుందే, మర్యాద పోతుందన్న కామన్ సెన్స్ కూడా లేదా? ఒక ఎంప్లాయీని తన ఫ్యూచర్ని కేవలం ఒక రాజకీయ పార్టీకి సపోర్ట్ చేశాడని చెప్పి ఒక ఎంప్లాయీ కంప్లీట్ అతని ఫ్యూచర్ని తుడిచిపెట్టే పని చేయటం. ఐ డోంట్ థింక్ సో దిస్ ఈస్ ద వర్క్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. దిస్ ఈస్ క్లియర్లీ ఏ సింబల్ ఆఫ్ నారా లోకేష్. ఒక స్టెప్ తీసుకుంటున్నప్పుడు, దట్టు ఒక అగ్రెసివ్ స్టెప్ తీసుకుంటున్నప్పుడు దానికి ఒక వ్యాలిడిటీ ఉండాలి, దానికి ఒక యాక్సెప్టెన్స్ ఉండాలి. ఈరోజు ఒకరిని తీసేశారు, రేపు ఇంకొకరిని తీసేస్తారు. ప్రశ్నించిన గవర్నమెంట్ ఎంప్లాయీని ఉద్యోగంలో తీసేయటం, యూట్యూబ్ వీడియోలలో ప్రశ్నించిన వాళ్ళను జైల్లో వేసి అరెస్ట్ చేయటం, రాజకీయ నాయకులను కొంపలు తగలబెట్టడం, ధ్వంసం చేయటం వాళ్ళ ఇళ్ళను. ఏం చేద్దాం అనుకుంటున్నారు? అయితే టీడీపీ అనుకూలంగా ఉండాలి, లేదా అసలు నోరెత్తకూడదు, లేదా జైల్లోనో, లేదా అన్ని కోల్పోయి రోడ్డు మీదనో పడి ఉండాలి. తప్పు కాదు ఇది. ఈ విషయాన్ని ప్రశ్నించవా జయప్రకాష్ నారాయణ గారు? ఓన్లీ మేధావి అని ఒక ముసుగేసుకొని కూర్చొని డ్రామాలు ఆడదామా? ఇది వరకు కూడా మీరు కొరటాల శివతో ఒక వీడియో చేశారు, వేర్ యు ఆర్ క్లియర్లీ షోయింగ్ టు ద వరల్డ్ దట్ అన్ని బెనిఫిట్స్ ప్రజలకు తీసేయాలి. ఓ పని చేయి సార్, నువ్వు కారు నడవద్దు, ఒక పని చేయండి, మీరు కారు నడపకండి, నడుచుకుంటూ వెళ్ళండి, అది బెనిఫిట్. మీరు నడవడం వల్ల ఆరోగ్యం వస్తుంది. మీరు కారు తీసేయండి, ఎక్కడికి పోయినా పాదయాత్ర చేయండి, దానివల్ల మీ ఆరోగ్యం బాగుపడుతుంది. మా ఊర్లో ఇటువంటి మాటలు మాట్లాడితే ఏదో నిండిన మాటలు అని అంటారు సార్, కానీ నేనేమంటాను తెలుసా? మీవి కడుపు నిండిన మాటలు, అహంకారపూరితమైన మాటలు, కులపిచ్చి మాటలు, అసహ్యమైన మాటలు. మీ అంత తెలివితేటలు మాకు లేకపోవచ్చు, కానీ ప్రశ్నించటం ఒకవైపే ఉన్నప్పుడు మీకు సీమరాజగాడికి తేరాలేదు. ప్రశ్నించడం ఒకవైపే ఉన్నప్పుడు మీకు జబర్దస్త్ కిరా కార్పి గాడికి తేడా లేదు. సో నేను వీళ్ళిద్దరి పేర్లు ఎందుకు మెన్షన్ చేశానంటే, వీళ్ళిద్దరు స్టార్ క్యాంపెయినర్స్ ఫర్ టీడీపీ. సో కిరా కార్పి, జయప్రకాష్ నారాయణ్, సీమరాజా లాంటి వాళ్ళ గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆలోచించడం మానేసి భవిష్యత్తుకి ఏం కావాలో కంటిన్యూస్గా ప్రశ్నిస్తూనే ఉండండి. దీంట్లో మనకి ఇన్స్పిరేషన్ ఎవరంటే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఆయన ప్రశ్నించడం వల్లే ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యారు. అలాగే మనం కూడా ఒక ప్రజలుగా, ఒక సమూహంగా ఏర్పడి ప్రశ్నిస్తూ ఉంటే మన జీవితాలు బాగుపడతాయి. మనకు డిప్యూటీ సీఎంలు అవన్నీ అవసరం లేదు, మన జీవితాలు బాగుపడితే చాలు. ఎందుకంటే ప్రజలందరికీ కలిపి డిప్యూటీ సీఎం పదవి రాదు కదా. కాబట్టి ప్రజలందరూ ప్రశ్నిస్తూనే ఉండాలి. ఎందుకంటే వైసీపీకి ప్రశ్నించడానికి రావట్లేదు కాబట్టి కనీసం ప్రజలు నోరు తెరిచి ప్రశ్నిస్తూ ఉంటే, మీ ఆవేదనను, మీ బాధను చూపిస్తూ ఉంటే, అప్పుడన్నా వైఎస్ఆర్సీపీ పార్టీ కరెక్ట్గా దీన్ని అడ్రస్ చేయగలదేమో చూద్దాం.